నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. ప్రజలు బ్యాంకుల వద్దకు వచ్చి బంగారం మీద రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన రుణాలు తీసుకున్న తర్వాత నగదు ఇంటికి తీసుకుని వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాంకు లోపల అపరిచిత వ్యక్తుల పట్ల వారి కదలికలు గమనిస్తూ ఉండాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకి పోలీస్ స్టేషన్లో ఆదివారం సిఐ సుబ్బరాజు ఏఎస్ఎన్తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకులో భారీగా నగదు డ్రా చేసుకుని వెళ్లేటప్పుడు తోడు కోసం బంధువులను వెంట పెట్టుకుని రావాలన్నారు. నగదు బండి ట్యాంక్ కవర్లో లేదా బండి మీద పెట్టి తీసుకుని వెళ్లరాదని సిఐ సూచించారు. కష్టపడి సంపాదించిన సొమ్ము అపహరణకు గురైతే తిరిగి తీసుకొని రాలేరని, ఏటీఎంల వద్ద నగదు డ్రా చేసుకునే ముందు గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బ్యాంకులో మేనేజర్, వాచ్మెన్ను ఏర్పాటు చేసి పని పాట లేకుండా బ్యాంకులకు వచ్చి కూర్చొని ఉండే వారి కదలికలు గమనించి వారిని బ్యాంకు నుంచి తరిమివేయాలని సిఐ సుబ్బరాజు సూచించారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. చాలామంది రైతులు బ్యాంకుల వద్ద అద్దంకిలో ఉన్నటువంటి రామ్నగర్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇతర బ్యాంకుల్లో కానీ బంగారం కానీ ఇతర సొమ్ములు, వేలబడి సొమ్ము బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్లో డ్రా చేసిన డబ్బుల్ని 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, ఎంత అంతా బహిరంగంగా చూపిస్తూ కవర్లో ఉన్న చిన్న పాలిథిన్ కవర్లో పెట్టుకుని మీకున్న మోటార్ సైకిల్ ముందు ఆ ట్యాంక్ కవర్ మీద పెట్టి ప్రయాణం జరుగుతుంది. దయచేసి గమనించండి. ట్యాంక్ కవర్ చిరిగిపోయి ఉండొచ్చు, దానికి బెజ్జాలు ఉండొచ్చు, జారిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ బ్యాంక్ దగ్గర ఎవరైతే డ్రా చేస్తారో రైతులు అని చెప్పి వాళ్ళు గమనించి, అపరిచిత వ్యక్తి గమనించి మీతో పాటు ఫాలో అవుతూ మీరు ఇక్కడ బండి ఆపి టీ సెంటర్ దగ్గర, టిఫిన్ హోటల్ దగ్గర ఆపి ఆ టిఫిన్ చేయడం కోసం బండిలో డబ్బులు ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీరు పోయి ఆ టిఫిన్ చేయడం, టీ తాగడం వేస్తున్నారు. దానివల్ల వాడు మీతో పాటు ఫాలో అయ్యి ఆ బండిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి మీ యొక్క నిర్లక్ష్య చర్య వలన దొంగతనం చేయడానికి మీరే సహకరించినట్లుగా అవుతున్నారు. దయచేసి అలా ఎవరు పెట్టవద్దు. మీరు ఏమైనా డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఎక్కువ మొత్తంలో మీతో పాటు ఒక వ్యక్తిని తోడు తీసుకురండి. లేకపోతే వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుని మీరు ఆ డబ్బులు క్యారీ చేయండి తప్ప సింధీగా చిన్న కవర్లోనో పాలిథిన్ కవర్లో పెట్టు అందరూ కనపడే విధంగా ఆయన తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అపరిచిత వ్యక్తులు ఆయన గమనించడం, మీతో ఫాలో అవడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఎవరైతే పల్లెటూరు గ్రామాలు వస్తారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. క్యాజువల్గా డ్రా చేయటం, చిన్న కవర్లోనూ కాగితంలో పెట్టుకోవడం, బండి కవర్లో పెట్టుకోవడం, లేదా ఆయన పెట్రోల్ బంక్ దగ్గర ఆగటం, అదే టీ సెంటర్ దగ్గర రావడం, ఆ బళ్ళ కూరగాయల బండి దగ్గర రావడం, అరటికాయల బండి దగ్గర రావడం, బళ్ళు పెట్టి కాయలు కొనుక్కోవడం, ఇలా చేస్తున్నారు. వాళ్ళ అపరిచిత వ్యక్తి మీతో పాటు ఫాలో అవుతూ వాడిని ఎక్కడ తాగుతారో దాన్ని గమనించి దాన్ని ఆసరా చేసుకుని ఆ డబ్బులు దొంగిలించిపోవడం జరుగుతుంది. ఎవరు కూడా అలా చేయొద్దు. సింపుల్గా ఈజీగా తీసుకోవద్దు. డబ్బుల విషయంలో డబ్బులు పోతే చాలా కష్టం, రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బులు ఊరికి ఎలా ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేము. దయచేసి రైతులందరూ కూడా మా తరపున విజ్ఞప్తి, బ్యాంకుల దగ్గర డ్రా చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, మీరు ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరన్నా మీ మీద నిఘా పెట్టున్నారా అని గమనించుకోండి. క్యాజువల్గా ఉండొద్దు. మీతో పాటు ఏజ్డ్ పర్సన్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా కొన్ని తోడు తెచ్చుకోండి. మీ బంధువులను, మీ సన్స్ను ఎవరైనా తీసుకొచ్చుకోండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి తప్ప నిర్లక్ష్యంగా వద్దండి. ఒకసారి డబ్బులు పోతే రావడం చాలా కష్టం అవుతుంది. దయచేసి గమనించగలరు. అదేవిధంగా బ్యాంకు మేనేజర్ కూడా మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర కాబట్టి బ్యాంకు తప్పనిసరిగా వాచ్మెన్ అరేంజ్ చేయండి. వాచ్మెన్ అయితే ఆ ఉన్న వాచ్మెన్ లేదా సెక్యూరిటీ గార్డు ఎవరు వస్తున్నారు బ్యాంక్కి, వాళ్ళు బ్యాంక్ పని మీద వచ్చారా లేదా ఊరికే వచ్చి క్యాజువల్గా వచ్చి కూర్చున్నారు తిరుగుతున్నారా అనేది అతను నిఘా పెడతాడు. ఎవరైనా బ్యాంకులోకి వచ్చి పని లేకుండా ఊరిని కూర్చొని వచ్చిన కస్టమర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడా, అతనికి ఏం పని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రశ్నిస్తే అతను బ్యాంకులో ఎందుకు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించడంపై విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రకటన ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని, ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మంత్రి విమర్శించారు. జగన్ మాదిరి ఎవరూ ప్రచారం కోరుకోరని, బలం ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా అని మండిపడ్డారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లారని, విగ్రహావిష్కరణకు వెళ్లి మరో 2 ప్రాణాలను జగన్ తీశారని ఎద్దేవా చేశారు.
కారు ఢీకొనగానే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే బ్రతికేవారని, జగన్ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే పక్కకు ఈడ్చేసి వెళ్లిపోయారని, ప్రమాదంలో వృద్ధుడు చనిపోయినా జగన్ కనీసం పశ్చాత్తాపపడలేదని మంత్రి రవికుమార్ తెలిపారు. ప్రముఖ రచయిత టీవీఎం సత్యనారాయణ రచించిన వ్యాస మంజుష పుస్తక పరిచయ సభ ఆదివారం అద్దంకిపట్నంలోని పుట్టమరాజు వారి కళాక్షేత్రంలో వైభవంగా జరిగింది. ముందుగా ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం వ్యాస మంజుషలోని ప్రత్యేకతలను సభకు వివరించారు. ఈ సందర్భంగా రచయిత టీవీఎం సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రీనాథుని కనకాభిషేకం నుండి పాయసం మెరుక చర్చకు దాకా ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్యాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత శ్రీనాథ పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని, శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని పెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ త్యాగయ్య, అన్నమయ్య వంటి కవులపై రచయిత చూపిన అవగాహన పాఠకులను ఆకట్టుకునేలా ఉందన్నారు. అనంతరం జీవీఎం సత్యనారాయణను పుట్టమరాజు గుల్లయ్య రామలక్ష్మమ్మల ట్రస్టు తరపున శ్రీరామచంద్రమూర్తి శైలజ దంపతులు సన్మానించారు. ఈ పుస్తకం రావడానికి ఇంత వైవిధ్యంగా ఉండడానికి కారణం అనేక సందర్భాలలో అవసరానికి తగినట్టుగా రాసిన వ్యాసాలు, పుస్తకం కోసం రాసిన వ్యాసాలు కాదు. దీనికి కూడా కారణం రాఘవరావు గారి. ఏ పుస్తకంలో కూడా పత్రికల్లో పబ్లిష్ కాకుండా ఏది నువ్వు వెయ్యొద్దు అని శాసించాడు ఆయన శాసించగల శక్తి గలవాడు. కాబట్టి పత్రికల్లో నా వ్యాసాలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి వాటిని ఒక చోట పెడదామని ఒక రోజు ఇంట్లో కూర్చున్నా. అన్నీ ఒక చోట పెట్టిన తర్వాత ఇలా ఉంటే బాగుండదు, డిటిపి చేయిస్తే బాగుంటుందని శివపార్వతి గారికి ఇచ్చా. డిటిపి అయిన తర్వాత అలా ఉంటే బాగుంటుందని పుస్తకం వేశాను. తర్వాత విషయ సూచిక లేకపోవడానికి ప్రధాన కారణం, అన్ని వరుసగా విషయ సూచికలు వేస్తే అవును పొడవే ఒకటే అవుతుంది, హనుమంతుడు కాపుకొంటూ ఎలా అయ్యాడు ఒకే వ్యాసం అవుతుంది. కాబట్టి ఆ శంకతో ఆపే. ఎందుకంటే 55 ఒకే సైజు ఉన్నవి కాదు, ఒకేసారి రాసినవి కాదు. కాబట్టి ఇవన్నీ ఒకటే అనుకునే ప్రమాదం ఉంది విషయ సూచిక చూసి. కాబట్టి నేను సరే ఎందుకులే ఇంకా విషయ సూచిక ఇంకా వద్దులే అనుకుని కూడా ఆగే. ఇంకా అంటే అన్ని ఉంటాయి కదా, చదువుకుంటారులే వరుస. కానీ మేబీ ఉంటే బాగుండేదేమో మరి అభిప్రాయం నేను ఏకీభవిస్తున్నాను. కానీ వేయకపోవడానికి కారణం అది, అన్ని ఒకే సైజు కలిగిన వ్యాసాలు కాదు. తర్వాత ఇంకొక చిన్న మాట, పత్రికలు బాగా కొని చదివే రోజుల్లో రాశాను ఈ వ్యాసాలు. ఆంధ్రభూమిలో మంచి పలుకుబడి ఉండేది. ఎంత పలుకుబడి అంటే, వాజ్పేయి గారు చనిపోయారు, అలవోగ్గా ఆఫీస్లో పద్యం రాశాను. ఆయన 10ంటికి చనిపోయినాడనే న్యూస్ వచ్చింది, 11 గంటలకల్లా పద్యం రాశాను. ఈ పద్యం మర్నాడు ఆంధ్రభూమిలో వస్తే బాగుంటుందని నా మనసులో ఆశ. వేస్తారా? అప్పటికి ఆంధ్రభూమి ఎడిటర్తో నాకు హాట్ లైన్ ఉంది, అంటే నేను మాట్లాడగలను. ఆంధ్రభూమి ఎడిటర్కి డైరెక్ట్గా ఫోన్ చేయగలను. సదాశివ శర్మ గారిని డైరెక్ట్గా ఫోన్ చేశాను. అతని పద్యం ఓ పరిమళం, అతని వచనం ఓ పరవశం. అతడే సోదరుడు సత్యనారాయణ. నాకంటే దత్తు గారి కంటే పుట్టమరాజు గారి కంటే 10 సంవత్సరాలు చిన్న. అందుకే మా అందరికీ వారిపై కనిష్ట సోదర వాత్సల్యం. ఈరోజు మనం వారి వ్యాసం చూసా సాధారణమైనటువంటి మహిళలను తలపిస్తుంది. రాచరిక వ్యవస్థలో ఇష్ట సఖికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగతా రాణులపై చూపేటువంటి నిరాదరణ కౌసల్య మాటల్లో స్పష్టం ఉంటుంది. ఇష్టసఖి దశరథ మహారాజుకి కైకేయి. ఆ కైకేయి దగ్గర ఈమె ఒక దాసిగాను, దాసి కంటే కొంచెం తక్కువగానో పనిచేస్తుంది. ఇంకేం పట్టమనిషి చెప్పండి. పేరుకు మాత్రమే కౌసల్య పట్టమనిషి, అంతే. ఆ పవర్ ఆఫ్ అటాన్ని ఊరికి బయట వాళ్ళని అనిపించడానికి వరకే. లోపలికి పోయి చూస్తే ఏమీ లేదు. ఆమె కూడా కైకేయికి సేవలు చేయాల్సిందే. ఇంత దుఃఖాన్ని ఆమె అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోలేదు. పోని ఒకవేళ చెప్పుకున్నా తన ముసలి భర్త అయినటువంటి దశరథ మహారాజు దాన్ని ఇగ్నోర్ చేస్తాడు, పట్టించుకోడు. కానీ పర్వాలేదు చెప్పు, ఏమైంది అని అంటాడు. ఏమైంది అని అంటుంటే ఎన్నాళ్ళు భరిస్తుంది?
మేస్త్రి మాత్రం వారికి ఘంటసాల, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలా గాయకులు అంటే చాలా ఇష్టం, అభిమానం. పైన వారు మాట చెప్తూ ఆరుద్ర గారి పాటను ఆత్రేయ గారి పాటను చివరిలో గుర్తు చేశారు. నవ్వులు వైపు ఒక గొప్ప సందేశం. నిజంగా మన పట్టణంలో లైక్ మైండెడ్ పీపుల్ గట్టిగా ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది ఒక చోట చేరి చక్కగా అభిప్రాయాన్ని అభిమానంతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. ఆ మాటనే రామదాస్ గారు చాలా అందంగా చెప్పారు. ఇతనికి ఏం అర్థం కాదు. ఇది పండితుల దగ్గర పోయి అడిగితే వాళ్ళు అన్నారు, ఒరే నీకు చదువు లేదు అని నీ పెళ్ళాన్ని ఎగదాన్ని చేసింది అని అన్నారు. అందుకని ఆయన కాశీ వెళ్ళి 12 సంవత్సరాలు దృఢమైనటువంటి సంకల్పంతో పెద్దలు గురువుల దగ్గర విద్య నేర్చుకుని వచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదని యోజన విభాగం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను విద్యార్థి విభజన విభాగం నాయకులు, వైసీపీ నేతలు ఆవిష్కరణ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అద్దంకి నియోజకవర్గం నుంచి యువత అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సంవత్సరం అవుతున్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు అని, నిరుద్యోగ వృత్తి అన్న మాట మరిచిపోయారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపొద్దున మనం యువత పోరు అని బాపట్లలో నిర్వహించడం జరిగిందన్న. సో ఇదేంటంటే యూత్ ప్లస్ స్టూడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మనమంతా ఇక్కడ నుంచి రేపు ప్రతి మండలం నుంచి యూత్ ప్లస్ స్టూడెంట్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ నుంచి బాపట్ల వెళ్ళి బాపట్ల రథం సెంటర్ నుంచి నిరసన కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారికి వెంటనే పత్రాలు ఇవ్వాలి. సో ఇది ఏంటంటే మెయిన్ కార్యక్రమం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి నిరుద్యోగ వృత్తి, స్టూడెంట్స్ కి ఫీజు రీంబర్స్మెంట్ ఇవన్నీ పట్టించుకోలేదు కాబట్టి సో దాని మీద కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఒత్తిడి చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తి వారి చేత ఒత్తిడి చేయించి వారికి మన స్టూడెంట్స్ కి ఏదైనా చేయగలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీనికి మనందరం కూడా ప్రతి మండలం నుంచి కనీసం అద్దంకి హనిమిరెడ్డి గారి ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో మనం బాపట్ల వెళ్ళి రథం సెంటర్ నుంచి కలెక్టర్ గారికి నిరసన ర్యాలీలో మనం పాల్గొనవలసిందిగా. ఏపీ లాస్ట్ సెట్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో అద్దంకి పట్టణానికి చెందిన కామదాని శ్రీరామ్కు 93 మార్కులు రాగా రాష్ట్ర స్థాయిలో 943వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ 3 ఇయర్స్ LLB లా ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో తనకు 943వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని, తను లా విజయవంతంగా పూర్తి చేసి సమాజానికి, బీజేపీ పార్టీకి గొప్పగా ఉపయోగపడాలన్నదే వారి లక్ష్యమన్నారు. సమాజంలో లా అనేది ఒక చదువు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, అవగాహన చేసుకోవాల్సిన జ్ఞానమని శ్రీరామ్ తెలిపారు. లా పరంగా ఎవరికి ఎటువంటి సలహాలు, సూచనలు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీరామ్ చెప్పారు. గురువు కంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు సంతోషపడడం చాలా సాధారణ విషయం, అది స్వార్థం. కానీ గురువు ఎంతోమంది విద్యార్థులు చూస్తుంటాడు. కానీ ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకొని ఈ వ్యక్తి నా చదువుకున్నానని చెప్పడం ద్వారా అతని యొక్క పాపులారిటీని తెలియకుండానే 100 రెట్లు పెంచుతారు వాళ్ళు. గురువు చెప్పే ఒక మాట మనకు తెలియకుండానే 100 x
వెక్స్ అయిపోతుంది, ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది ఆ మాటలే. అలాంటి గొప్ప గురువు మాకు దొరకడం, దానితో ఇప్పుడు నా ఇన్స్టిట్యూషన్కి అడ్వైజర్గా నాకు ఎన్నో గొప్ప సలహాలు ఇస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ఎలా జరగాలి, చుట్టుపక్కల ఉన్న అవసరాలు ఏంటి, విద్యార్థులు ఉన్న లోపాలు ఏంటి, సమాజంలో ఉన్న వివిధ వ్యక్తులకు ఉన్న ఇంగ్లీష్తో ఉన్న అవసరాలు ఏంటి, ఇంటర్వ్యూకి సంబంధించి కానీ. అలాగే మేము ఎప్పుడు పిలిచినా కూడా ఆయన ఏమి శాలరీ ఇచ్చేది ఏం లేదు, అయినప్పటికీ కూడా మా విద్యార్థి అని పరిగెత్తుకొస్తుంటారు పిలవగానే. చాలా కృతజ్ఞతలు సార్. మీలాంటి గురువులు మాకు దొరకడం నిజంగా అద్దంకి ప్రాంతాల్లో మా అందరికీ ఎంతో ఉపయోగం. అలాగే ఇక్కడ విచ్చేసినట్టు మిగతా అందరికి కూడా పేరు తెలిసిపోతే మా అశోక్ మాకు ఎప్పుడు వెన్నెముకలా ఉన్నాడు. ఇన్స్టిట్యూట్ నిలబడిందంటే మా అశోకే కారణం. ఆ వర్క్ ఈ వర్క్ ఏముండదు, అర్ధరాజు 2 గంటలు పిలిచిన వస్తాడు. నిజంగా అతను నాకు చాలా ప్లస్. తర్వాత మా గణేష్ స్టూడెంట్ వచ్చిన కొద్ది కాలంలోనే అతను మాట్లాడడం ద్వారా కూడా ఇన్స్టిట్యూట్ పాపులర్ అయింది బాగా. ఇక ఫైనల్ విషయానికి వస్తే లాస్ట్ సీట్ రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన సమాజంలో గమనిస్తే శాసన వ్యవస్థ ద్వారా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ చట్టాలు నిజంగా స్వార్థపూర్యమైనయా లేకపోతే సమాజకు ఉపయోగపడాయా అని గమనిస్తే చిన్నప్పటి నుంచి చాలా చాలా చూస్తూ ఉంటాను పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ. పార్లమెంట్ చేసిన చట్టం సుప్రీంకోర్టు కొట్టేసిందనో, అసెంబ్లీ చేసిన చట్టం హైకోర్టు కొట్టేసిందని. అంటే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎంత పవర్ ఉందని నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండేది, కానీ దాని గురించి పూర్తి అవగాహన ఉండేది కాదు. కానీ వయసు పెరిగే కొద్దీ గమనిస్తూ ఉంటే ఎన్నో రకాల రాజ్యాంగ సవరణలు కానీ ఎన్నో రకాల చట్టాలు కానీ సుప్రీంకోర్టు చెబితేనే అమలు అవ్వడం, సుప్రీంకోర్టు వద్దంటే ఆగిపోవడం కనపడుతుంది. అది దీనికి ప్రధాన కారణం ఏంటి? నేను జడ్జిలు అనుకునేవాడిని, జడ్జిలు కాదు. జడ్జిలను ఒప్పించినటువంటి ఈ చట్టం అమలు అవ్వాలా, ఈ చట్టం అమలు అవ్వకూడదా అని జడ్జిలు ఒప్పించినటువంటి లాయర్ల గొప్పతనం. అంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద అంత డీప్గా కేస్ స్టడీ చేస్తుంటారు, ఎన్ని జడ్జిమెంట్లు గమనించుంటారు. సమాజం యొక్క విషయాల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల పేరుతో హైకోర్టు సుప్రీంకోర్టులు ఫిల్ చేసి ఎన్ని గొప్ప చట్టాలు చేశారు మనకు తెలుసు. విద్యా హక్కు చట్టం కానీ మనకి కార్మిక చట్టం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలను మేలుకొల్పిందంతా కూడా పబ్లిక్ కోసం పనిచేసే లాయర్ల వల్లే అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం అవసరం లేదు. కాబట్టి ఈ సమాజంలో నిజంగా సమాజాన్ని చదవాలన్నా, సమాజానికి మేలు చేయాలన్నా మనంతా ఫస్ట్ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటాం. కానీ ఫస్ట్ రాజకీయాల్లోకి వెళ్ళడం కంటే కూడా ముందు కూడా సమాజాన్ని మార్చాలంటే లాలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. చట్టం అనేది అంత పవర్ఫుల్. లాయర్లు చేసే ద్వారా జడ్జి చేసే చట్టం అనేది ఒక పెన్నుపోటుతో మన సమాజం మొత్తాన్ని దేశంలో విపరీత మార్పులు తీసుకురావచ్చు. కాబట్టి అసలు ఇటువంటి అవకాశాన్ని అద్దెంకి నుండి కోళ్ల వ్యర్థ పదార్థాలు తీసుకుని నర్సరావుపేటకు వెళుతున్న ఆటో బల్లికురవ మండలం వైదన సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అద్దెంకికి చెందిన సన్నీ, గోపీలకు గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.